హలో, హాయ్, నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? డిప్రెషన్. అసలు ఈ డిప్రెషన్ అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? దాని గురించే ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. డిప్రెషన్ అంటే కేవలం బాధ కాదు. అది కనిపించని గాయం. బయట నవ్వుతూ కనిపించే మనిషి లోపల నెమ్మదిగా చావు మొదలవుతుంది. మాటలతో చెప్పలేని అలసట, ఎవరికీ అర్థం కాకపోవడం, ఎవరికీ చెప్పలేకపోవడం, ఇవన్నీ కలిసే డిప్రెషన్ అవుతుంది. ఇది ఏమీ చెయ్యాలి అని అనిపించకపోవడం కాదు. చెయ్యాలని ఉన్నా మనసు సహకరించకపోవడం. చిన్న విషయాలే భారంగా అనిపించడం. నిద్ర ఉన్నా విశ్రాంతి లేని రాత్రులు. జనాల మధ్య ఉన్నా ఒంటరితనంగా అనిపించే క్షణాలు. నేను ఇలా ఎందుకు ఉన్నాను అనే ప్రశ్న మనసులో ప్రతిరోజు మారుమ్రోగుతుంది. డిప్రెషన్ అంటే బలహీనత కాదు. నటన అసలే కాదు. ఇది సహాయం కోరుతున్న మనసు యొక్క వేదన. ఎప్పుడూ ఇతరుల్ని చూసుకునే వాళ్ళే చాలాసార్లు తమని తాము మర్చిపోతారు. అందుకే ఎక్కువగా బాధపడతారు. ఒక్కటి గుర్తుంచుకోండి, డిప్రెషన్ ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. అలసిపోయిన మంచి మనుషులు. సహాయం అడగడం ఓటమి కాదు. ధైర్యంగా మాట్లాడండి. ప్రతి బాధ కన్నీళ్లుగా బయటపడదు. కొన్ని వేదనలు నవ్వుల వెనక దాగిపోతాయి. మనసులో ఏదో బరువు, చెప్పలేని అలసట, కారణం తెలియని దిగులు, ఇవన్నీ కలిసినప్పుడు అది సాధారణ బాధ కాదు, డిప్రెషన్. ఈ మాట వినగానే భయపడే అవసరం లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిప్రెషన్ అనేది మనసు పడే నిశ్శబ్ద వేదన. ఎవరికీ తెలియకుండా మన మనసును కదిలించే ఒక అనుభూతి. ప్రతి బాధ కనిపించదు. ప్రతి వేదన కన్నీళ్లుగా మారదు. కొన్ని బాధలు నవ్వుల వెనక దాగిపోతాయి. కొన్ని అలసటలకు మాటలు ఉండవు. ఇంకొన్ని అలసటలు మాటలకి అందవు. కొన్ని గాయాలు మనసులోనే పాతుకొని పోతాయి. ప్రతిరోజు మన మధ్య తిరిగే చాలామంది బయట నవ్వుతూ లోపల మౌనంగా కూలిపోతుంటారు. వాళ్ళని చూసి మనం అనుకుంటాం, ఏం బాధ ఉంది వీళ్లకు అని. కానీ నిజానికి వాళ్ళ మనసు లోపల రోజూ ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది. డిప్రెషన్ అంటే కేవలం దిగులు కాదు. అది ఒక రోజులో వచ్చిన బాధ కాదు. అది నెమ్మదిగా మనల్ని మనం దూరం చేసుకునే ప్రక్రియ. మనసుకు శక్తి ఉండదు. ఆలోచనలకు దారి కనిపించదు. జీవితం మీద ఆసక్తి మెల్లగా తగ్గిపోతుంది. డిప్రెషన్ ఉన్న మనిషి బలహీనుడు కాదు. అతడు బాధపడుతున్నాడనే కాదు, ఎక్కువ కాలం మౌనంగా తట్టుకున్నవాడు. ఎవరికి చెప్పాలో తెలియక, ఎలా చెప్పాలో తెలియక, చెబితే అర్థం చేసుకుంటారా అనే భయంతో లోపలే అన్ని బాధలను మింగేసిన మనిషి. ఈ సమాజం మన శరీరానికి తగిలిన గాయాల్ని చూసి స్పందిస్తుంది, కానీ మనసుకు తగిలిన గాయాల్ని పట్టించుకోదు. ఇవన్నీ ఓవర్ థింకింగ్, బలంగా ఉండు, చిన్న చిన్న విషయాలకు ఎందుకు ఇంత బాధపడతావు అనే మాటలే చాలామందిని ఇంకా లోతైన చీకట్లోకి నెట్టేస్తాయి. ఈ వీడియోని భయపెట్టడానికి కాదు, దాన్ని అర్థం చేసుకోవడానికి, అవమానించడానికి కాదు, ఆమోదించడానికి, మౌనంగా బాధపడుతున్న మనసులకు నువ్వు ఒంటరివి కాదు అని చెప్పటానికి. ఇది ఒక మనసు కథ. మన అందరిలోనూ ఎప్పుడో ఒకసారి తలుపులు మూసుకున్న మనసు కథ. డిప్రెషన్ అనేది ఒక్కసారిగా వచ్చే బాధ కాదు. ఒకరోజు ఏడ్చి మరుసటి రోజు మామూలయ్యే దిగులు కాదు. ఇది నెమ్మదిగా మనసులో చోటు చేసుకునే చీకటి. మనకు తెలియకుండానే మన ఆలోచనల్ని, మన భావాల్ని, చివరికి మన జీవితాన్నే మార్చేసే ఒక స్థితి. చాలామందికి డిప్రెషన్ అంటే ఎప్పుడూ బాధగా ఉండడం అనిపిస్తుంది. కానీ నిజానికి డిప్రెషన్ అంతకంటే లోతైనది. ఇది బాధ మాత్రమే కాదు, ఆనందాన్ని అనుభవించలేని స్థితి. ఒకప్పుడు సంతోషం ఇచ్చిన విషయాలు ఇప్పుడు శూన్యంగా అనిపిస్తాయి. ఇష్టమైన మనుషులు, ఇష్టమైన పనులు, ఇష్టమైన మాటలు, ఏదీ మనసును కదిలించలేని స్థితి. డిప్రెషన్ మొదలయ్యే విధానం ప్రతి మనిషికి వేరుగా ఉంటుంది. కొందరికి అది ఒక పెద్ద సంఘటనతో మొదలవుతుంది. ఒక అపజయం, ఒక విడిపోవడం, ఒక అవమానం, ఒక నష్టం. ఇంకొందరికి మాత్రం చిన్న చిన్న సంఘటనలే కాలక్రమంలో భారంగా మారుతాయి. ఎవరూ పట్టించుకోకపోవడం, ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడడం, నువ్వు సరిపోవు అన్న భావనను పదే పదే మనసులో నాటడం. ఇలా రోజు రోజు మనసు మీద పడే చిన్న చిన్న గాయాలే ఒకరోజు పెద్ద వేదనగా మారతాయి. డిప్రెషన్ అంటే బలహీనత కాదు, కానీ మన సమాజం మాత్రం అదేలా చూస్తుంది. ఇంత చిన్న విషయానికే ఎందుకు, బలంగా ఉండు, అందరికీ సమస్యలే అనే మాటలు చాలామందిని మరింత లోతులోకి నెట్టేస్తాయి. డిప్రెషన్ ఉన్న మనిషి బాధపడుతున్నాడని కాదు, ఎక్కువగా తట్టుకున్నవాడు, చెప్పకుండా, ఏడవకుండా, ఇతరుల్ని బాధ పెట్టకూడదనే భావంతో తన బాధని తానే మింగేసినవాడు.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనసు కూడా శరీరం లాంటిదే. అది అలసిపోతుంది, గాయపడుతుంది, విశ్రాంతి కోరుతుంది. కానీ మనం మాత్రం మనసుని ఎప్పుడూ దాన్ని ఏం పట్టించుకోవాల్సిన విషయం కాదు అని పక్కన పెట్టేస్తాం. డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూ ఉండరు. కొంతమంది నవ్వుతారు, మాట్లాడతారు, పనులు చేస్తారు. బయట చూస్తే అన్నీ బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ఎక్కడో ఒక ఖాళీ, ఎందుకో తెలియని అలసట, ఏమీ చెయ్యాలనిపించని మనసు, నిద్ర వచ్చినా విశ్రాంతి లేని రాత్రులు. డిప్రెషన్ మొదలయ్యే ఒక ముఖ్యమైన లక్షణం మనసుతో మనకే సంబంధం తగ్గిపోవడం, మనకి ఏమి కావాలో కూడా మనకే తెలియని స్థితి. చాలాసార్లు మనిషి ఇలా అనుకుంటాడు, నేను మానిపోయాను, నాకు ఏమీ ఇష్టం లేదు, నేను పనికిరాని వాడినేమో అని. ఈ ఆలోచనలు ఒక్కసారిగా రావు, నెమ్మదిగా మనసులో చోటు చేసుకుంటాయి. డిప్రెషన్లో ఉన్న మనిషికి జీవితం బరువుగా అనిపిస్తుంది. ప్రతిరోజు లేచే ఆలోచనే భారంగా మారుతుంది. ఇంకో రోజు అనే మాట భయంగా అనిపిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, డిప్రెషన్ ఒక వ్యాధి. అది శాపం కాదు, అది శిక్ష కాదు, అది ఎవరి తప్పు కాదు. మనసు ఎక్కువగా భరించినప్పుడు అది అలసిపోతుంది. అలసిన మనసుకు సహాయం అవసరం. ఈ విషయం అర్థం చేసుకోకుండా మనుషుల్ని తీర్పు చెప్పడమే డిప్రెషన్ని మరింత ప్రమాదకరంగా చేస్తుంది. డిప్రెషన్ అనేది మనసు పడే నిశ్శబ్ద వేదన. దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిప్రెషన్లో ఉన్న మనిషిని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే అతడు బయట కనిపించే రూపం లోపల జరుగుతున్న యుద్ధానికి ఏమాత్రం సరిపోదు. వాళ్ళు నవ్వుతారు, మాట్లాడతారు, బాధ్యతలు నిర్వర్తిస్తారు, పనికి వెళ్తారు, కుటుంబాన్ని చూసుకుంటుంటారు. అందుకే మనం అనుకుంటాం వాళ్ళకి ఏం బాధ ఉంటుంది అని. కానీ నిజమేమిటంటే ఆ నవ్వే వాళ్లకు ఒక కవచం, ఆ మాటలే ఒక ముసుగు. లోపల జరుగుతున్న పోరాటం ఎవరికీ కనిపించకూడదనే ప్రయత్నం. డిప్రెషన్ ఉన్న మనిషి తన బాధని దాచుకోవడం నేర్చుకుంటాడు. ఎందుకంటే గతంలో చెప్పినప్పుడు ఎవ్వరూ అర్థం చేసుకోలేదు, అందరూ లైట్గా తీసుకున్నారు అని. ఇంత చిన్న విషయానికే ఇదంతా నీ ఊహే, బిజీగా ఉండిపోతుంది, ఇలాంటి మాటలే వాళ్ళని మౌనంగా మారుస్తాయి. అందుకే వాళ్ళు బయట నవ్వుతారు, లోపల మాత్రం ప్రతిరోజు చచ్చిపోతుంటారు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళ రోజులు సాధారణంగా ఉండవు. ప్రతిరోజు లేవడమే ఒక పోరాటం. బ్రష్ చేయడం, స్నానం చేయడం, భోజనం చేయడం, ఇవి కూడా కొన్నిసార్లు భారీ పనుల్లాగే అనిపిస్తాయి. ఎందుకు అనిపిస్తుందో వాళ్ళకే తెలియదు. కానీ శరీరం మాత్రం కదలదు, మనసు సహకరించదు. నిద్ర అనేది మరో శత్రువు. కొంతమందికి నిద్ర రాదు, రాత్రంతా ఆలోచనలతో మనసు అలసిపోతుంది. మరికొందరికి ఎక్కువ నిద్ర వస్తుంది, నిద్రలోకి పారిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే మెలకువలో ఉన్న జీవితం భరించలేనంత భారంగా అనిపిస్తుంది. డిప్రెషన్ ఉన్న మనిషి చాలాసార్లు ఒంటరితనాన్ని కోరుకుంటాడు. అది మనుషుల్ని ద్వేషించడం కాదు, వాళ్లతో మాట్లాడే శక్తి లేక. ఏం మాట్లాడాలి, ఎలా నటించాలి, మళ్ళీ ప్రశ్నలు అడుగుతారేమో, ఈ భయాలే వాళ్ళని లోపలికి మూసేస్తాయి. ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే డిప్రెషన్లో ఉన్న మనిషి తన మీద తానే కోపం పెంచుకుంటాడు. నేను ఇలా ఎందుకు ఉన్నాను, ఇంత సింపుల్గా ఉండలేనా, అందరూ చేస్తున్నదే నేనెందుకు చెయ్యలేకపోతున్నాను, ఇలా తనని తానే నిందించుకోవడం డిప్రెషన్ను ఇంకా లోతుగా చేస్తుంది. బయట నవ్వుతూ ఉన్నప్పుడు కూడా లోపల ఒక శబ్దం వినిపిస్తూనే ఉంటుంది, నువ్వు సరిపోవు, నువ్వు విఫలం, నీ వల్ల ఏం కాదు. ఈ మాటలు ఎవరూ చెప్పరు, మనసే చెబుతుంది. డిప్రెషన్ ఉన్న వాళ్ళు చాలాసార్లు ఇతరుల బాధల్ని త్వరగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్లకు ఆ బాధ అంటే ఏంటో తెలుసు. కానీ తమ బాధ విషయానికి వచ్చేసరికి ఇతరులకి ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి అని తమ బాధని తక్కువ చేసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే బాధను కొలిచే స్కేల్ ఏదీ లేదు. నీ బాధ నీది, అది నిజం. డిప్రెషన్ ఉన్న మనిషి ఎప్పుడు చనిపోవాలని అనుకోడు, కానీ ఇలా జీవించడానికి మాత్రం తట్టుకోలేకపోతాడు. ఇది చాలామందికి అర్థం కాని విషయం. అందుకే వాళ్ళ మాటలు వినకుండా తీర్పులు చెబుతారు. బయట నవ్వులు చూస్తే సరిపోదు, లోపల ఏమవుతుందో చూడాలి, కనీసం వాళ్ళు చెప్పేది వినాలి. డిప్రెషన్ అనేది కనిపించని యుద్ధం, నవ్వుల వెనక దాగిన పోరాటం. మన చుట్టూ ఎవరో ఒకరు ఇలా ఉండవచ్చు, లేదా మనమే అలా ఉండవచ్చు. అర్థం చేసుకోవడం చిన్న విషయం కాదు, కానీ ఒక మనసును బతికించగలిగే శక్తి ఉంది. డిప్రెషన్ చాలాసార్లు మనసులోనే మొదలవుతుంది, కానీ అది పెరుగుతుంది మాత్రం మన చుట్టూ ఉన్న వాళ్ళ మాటల వల్ల. మన సమాజం శరీరానికి గాయమైతే స్పందిస్తుంది, కానీ మనసుకు గాయమైతే నవ్వేస్తుంది.
అదంతా నీ ఊహే, మనసులో పెట్టుకోకు, బలంగా ఉండు. ఇలాంటి మాటలు వినడానికి మంచిగానే ఉంటాయి, కానీ డిప్రెషన్లో ఉన్న మనిషికి ఇవి మందులు కావు, ఇవి మరో గాయమవుతాయి. కుటుంబం అనే మాట వినగానే మనకు భద్రత అనిపిస్తుంది, కానీ చాలామందికి అదే కుటుంబం వాళ్ళ బాధని గుర్తించని చోటు. తల్లిదండ్రులు అంటారు, మేము ఇంత కష్టపడ్డాం, నీకేం లోటు ఉంది అని. భార్యాభర్తలు అంటారు, నిన్ను నేను చూసుకుంటున్నాను, ఇంకేం కావాలి అని. సోదరులు, స్నేహితులు అంటారు, ఇది చిన్న విషయం, మర్చిపో అని. ఈ మాటల వెనక ద్వేషం ఉండదు, కానీ అవగాహన ఉండదు. డిప్రెషన్ ఉన్న మనిషి తన బాధను చెప్పే ప్రయత్నం చేస్తే మొదటిసారి ధైర్యం చేసినట్టే. అప్పుడు అతడికి కావాల్సింది సలహా కాదు, తీర్పు కాదు, కేవలం అతను చెప్పేది వినడం. కానీ మనం ఏం చేస్తామంటే ఇంకొకరితో పోలుస్తాం. అతన్ని చూడు, ఎంత కష్టంలో ఉన్నాడో, ఆమెకు అసలు జీవితం ఏంటో తెలుసా అని. ఇలా పోల్చడం ద్వారా మనసులో ఉన్న బాధ అదృశ్యమవ్వదు, ఇంకా లోతుగా దాక్కుంటుంది. సమాజం డిప్రెషన్ని బలహీనతగా చూస్తుంది, ప్రత్యేకంగా పురుషుల విషయంలో. మగాడివి కదా, ఇంత దానికేనే కుంగిపోతావా? ఇలాంటి మాటలే చాలామంది పురుషుల్ని మౌనంగా ఉంచేస్తాయి. మహిళల విషయంలో ఇంకో సమస్య, హార్మోన్లు, డ్రామా, ఎక్కువ ఆలోచనలు అని కొట్టేస్తారు. తల్లుల విషయంలో అయితే ఇంకా భయంకరం. పిల్లలున్నారు కదా, ఇవన్నీ ఆలోచించడానికి నీకు టైం ఎక్కడుంది అని. వాళ్ళ మనసుకి హక్కే లేదన్నట్టు మాట్లాడతారు. మాటలు చిన్నవే, కానీ వాటి ప్రభావం చాలా లోతైంది. డిప్రెషన్లో ఉన్న మనిషి ఇప్పటికే తనతో తానే యుద్ధం చేస్తుంటాడు. అలాంటి సమయంలో బయట నుంచి వచ్చే అవమానాలు, నిర్లక్ష్యం, అవగాహన లేని సలహాలు ఆ యుద్ధాన్ని మరింత కఠినం చేస్తాయి. కొన్ని మాటలు చంపేస్తాయి. నీ వల్లే ఇలా అవుతుంది, నువ్వు మారితే చాలు, ఇదంతా నీ చేతిలోనే ఉంది అని. డిప్రెషన్ అనేది ఒక స్విచ్ కాదు. మనసు అలసిపోయినప్పుడు ఆఫ్ చేయలేం. అర్థం కానప్పుడు మౌనం మంచిది, వినడం చాలా గొప్పది. ఒక మనిషి నాకు బాగాలేదు అని చెప్పినప్పుడు అది చిన్న మాట కాదు, అది సహాయం కోసం చేసే వేదన. అప్పుడు మనం చేయాల్సింది తప్పులు వెతకడం కాదు, తీర్పు చెప్పడం కాదు, ఉపదేశాలు ఇవ్వడం కాదు. కేవలం ఇలా చెప్పడం చాలు, నేను ఉన్నాను, నువ్వు ఒంటరివి కాదు అని. ఈ ఒక్క మాట ఒక మనసుని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురాగలదు. డిప్రెషన్ని మనసు మాత్రమే సృష్టించదు, సమాజం, కుటుంబం, మాటలు కూడా దానికి కారణమవుతాయి. అందుకే మన మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే మనకి సరదాగా అనిపించిన మాట ఎవరికో చివరి గాయం కావచ్చు. డిప్రెషన్కు లింగభేదం లేదు, కానీ డిప్రెషన్ను భరించే విధానం మాత్రం ప్రతి పాత్రకు వేరు. ఎందుకంటే సమాజం ప్రతి ఒక్కరికి వేర్వేరు బాధ్యతలు, వేర్వేరు మౌనాలు కట్టబెడుతుంది. పురుషులు చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ పెరుగుతారు, ఏడవకు, బలంగా ఉండు, మగవాడివి కదా అని. ఇవి వినడానికి సాధారణంగానే అనిపిస్తాయి, కానీ ఇవే పురుషుల మనసు మీద చెరగని ముద్రను వేస్తాయి. డిప్రెషన్ వచ్చినా వాళ్ళు చెప్పరు, చెప్పకూడదని నేర్చుకుంటారు. బాధ్యతలు, అప్పులు, కుటుంబం ఒత్తిడి, విఫలమయ్యానన్న భావన, ఇవన్నీ లోపలే మోస్తూ బయట మాత్రం నార్మల్గా ఉండే ప్రయత్నం చేస్తారు. పురుషుల డిప్రెషన్ చాలాసార్లు కోపంగా బయటపడుతుంది లేదా మౌనంగా మారిపోతుంది. వాళ్ళకి నేర్పిన సమాజం బాధ చెప్పడం కాదు, బాధను దాచడం. మహిళల డిప్రెషన్ చాలాసార్లు డ్రామాగా ముద్రపడుతుంది. ఇంటి బాధ్యతలు, భర్త అర్థం చేసుకోకపోవడం, సొంత కోరికలు పక్కన పెట్టడం, ఎప్పుడూ అందరికీ ఉండాలి అనే ఒత్తిడి, ఇవి మెల్లగా మనసుని అలసటకు గురిచేస్తాయి. మహిళ ఏడిస్తే హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ అంటారు, మాట్లాడితే ఎక్కువ ఆలోచనలు అంటారు. ఆమె నిజంగా అలసిపోయిందని ఎవరూ అడగరు. డిప్రెషన్లో ఉన్న మహిళ తన బాధని కూడా తన బాధ్యతల మధ్య దాచేస్తుంది. ఎందుకంటే ఆమెకు నేర్పింది ముందు అందరూ, చివరిలో నువ్వు అని. తల్లి అయ్యాక ఆమె మనసుకు హక్కే లేదన్నట్టు వ్యవహరిస్తారు. పిల్లలు ఉన్నారు కదా, నీ బాధలు ఇప్పుడు అవసరమా అని. తల్లి మనసును మౌనంగా మూసేస్తాం. పిల్లల కోసం నిద్రలేని రాత్రులు, భయాలు, ఆర్థిక ఒత్తిడి, తన కోరికల త్యాగం, ఇవన్నీ కలిసే తల్లి డిప్రెషన్. కానీ అది ఎప్పుడూ గుర్తించబడదు. ఎందుకంటే తల్లి అంటే తట్టుకోవాలి అనుకుంటాం. డిప్రెషన్ బలహీనత కాదు, అది పాత్రల మధ్య తేడా చూడదు, కానీ పాత్రల వల్ల మనసులు మౌనంగా మారిపోతాయి. పురుషుడు చెప్పలేడు, మహిళ చెప్పేది వినరు. ప్రతి ఒక్కరి బాధ నిజమే, పోలిక అవసరం లేదు, తీర్పు అవసరం లేదు, అర్థం చేసుకోవడం చాలు. వాళ్ళు చెప్పేది వినడం చాలు. డిప్రెషన్ అనేది ఒక మాట కాదు, అది ఒక మనసు మోసే బరువు. అది కనిపించదు, కానీ లోపల మెల్లగా మనల్ని కరిగిస్తుంది. నవ్వుల వెనక దాగిన వేదన, మాటలకు అందని అలసట, ఇవన్నీ కలిసే డిప్రెషన్.
డిప్రెషన్ బలహీనత కాదు, అది శాపం కాదు, అది ఎవరి తప్పు కాదు, అది అలసిపోయిన మనసు అడిగే సహాయం. మనసుకు కూడా విశ్రాంతి కావాలి, అర్థం చేసుకునే మాట కావాలి, తీర్పు కాదు తోడు కావాలి. ఎవరైనా నాకు బాగాలేదు అని చెప్పినప్పుడు అది చిన్న వాక్యం కాదు, అది జీవించడానికి చేసే ప్రయత్నం. మన చుట్టూ ఉన్న వాళ్ళని మన మాటలతో గాయపరచకపోతే, మన మౌనంతో తోడుగా నిలబడితే చాలా మనసులు చీకట్లో ఒంటరిగా మిగలవు. డిప్రెషన్ ఉన్న మనిషికి ఎప్పుడూ పరిష్కారాలు అవసరం ఉండవు. కొన్నిసార్లు నేను ఉన్నాను అన్న ఒక్క మాటే జీవితం మీద ఆశను మళ్ళీ వెలిగిస్తుంది. ఈ వీడియోను చూస్తున్న మీకు ఇలా అనిపిస్తుంటే మీరు ఒంటరివారు కాదు. సహాయం అడగడం ఓటమి కాదు, అది మీ మీద మీకున్న ప్రేమ. ఈ చీకటి శాశ్వతం కాదు, నెమ్మదిగా అయినా సరే వెలుగు వస్తుంది. ఒక్క మాటతో, ఒక చెయ్యి పట్టుకోవడంతో, ఒక నమ్మకంతో. మనసు పడే వేదనే డిప్రెషన్. కానీ మనసు మాట వినే తోడు దొరికితే అదే జీవితం. నేనిలా ఆనందంగా ఉన్నాను. మీ పక్కన ఎవరైనా బయట నవ్వుతూ లోపల ఒంటరిగా కూలిపోతున్నారని అనిపిస్తే దయచేసి వారిని నిర్లక్ష్యం చెయ్యకండి. వాళ్ళ నవ్వు నిజమా కాదా అని గమనించండి. వాళ్ళ మనసు బాగుందా లేదా అని అడగండి. ఒక మాట వినండి, వాళ్లకు తోడుగా నిలబడండి. ఒక మనిషిని చీకటి నుంచి బయటకు తీసుకురండి. ఈ మాటలు మీ మనసును కదిలిస్తే, నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన పక్క ఉన్న మనసులను కూడా జాగ్రత్తగా చూసుకుందాం.